స్పీకర్ గారు మంచిదే కదా. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ పుట్టిన దేశంలో సభాపతి అయ్యన్న పాత్రుడు గారు కూడా క్షమాహృదయంతో జగన్మోహన్ రెడ్డిని, ఆయన కూడా జీసస్ క్రైస్ట్ ఆరాధిస్తాడు మిగతా దేవతలతో పాటు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మత ఇది రాకుండా చెప్తున్నా కాబట్టి క్షమించడం ఎప్పుడు మంచిదే. కాకపోతే దానికి ముందు అయితే చదవాల్సినవి అన్నీ చదివారు తీవ్రంగానే. ఒక ముఖ్యమైన అంశం అర్థమవుతుంది వర్మ, జగన్కు ప్రతిపక్ష హోదా అలాగే వైసీపీ యొక్క ఆందోళనలు, నిరసనలు వీటిని ఏకపక్షంగా తోసిపుచ్చే పరిస్థితిలో ఎన్డీఏ ప్రభుత్వం లేదనేది ఒకటి అర్థమవుతుంది. మీరు వరుసగా 2-3 సిగ్నల్స్ గమనించండి, సంకేతాలు. సీటింగ్ అరేంజ్మెంట్ చేసినప్పుడు జగన్ సీటు మొదట్లో పెట్టారు, మొదటి వరుసలో జగన్, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్తున్నారు. గంటాగౌడ, శ్రీనివాసరావుది కూడా సీనియర్ మెంబర్స్ అలా వచ్చినప్పుడు అంటే జగన్ నథింగ్ బట్ an ఎమ్మెల్యే అని పదే పదే చెప్పిన వాళ్ళు ముందు వరుసలో సీటు కేటాయించి అది ఇద్దరికి పక్కన గౌరవప్రదంగా చూడటం. రెండోది, సభాపతి ఈరోజు సభ మొదలవగానే నేను ఒక ఉత్తరం చదవాలి, ఈ విషయం చెప్పడం, ఈ విషయం మీద అధికారికంగా స్పందించడంలోనే ఒక విధంగా ఈ అంశాన్ని గుర్తించటం ఉంది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మూడోది, ఈ క్రమంలో ఓకే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యాక జగన్ లేఖ రాశారు. ఆయన స్పీకర్ కాకముందు మాజీ మంత్రిగా తీవ్ర భాష వాడారు, అందులో సందేహం లేదు. ఇటీవల మనం చర్చిస్తున్న ఈ భాష ఆయన కూడా వాడారు. బట్ ఏదైనా ఒకసారి ఆయన వేరు కదా, ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కాదు. ఆయన తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, అవన్నీ మాట్లాడిన మాట నిజమే. కానీ స్పీకర్ అయిన తర్వాత ఆ స్పీకర్ నుంచి తనకు ప్రతిపక్ష హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి అవన్నీ గుర్తు చేస్తూ ఒక విధంగా రాజకీయ లేఖ రాశారు. అందులో మామూలుగా సాంకేతికంగా రాస్తామండి, మీరు నేను ఏం మాట్లాడుకున్నా ఒక విషయం కాగితం మీద పెట్టాల్సి వచ్చినప్పుడు చట్టబద్ధంగా నిలబడేవి నిబంధనల ప్రకారం రాస్తాం. కానీ జగన్ అప్పుడు రాజకీయంగా అంతకు ముందుగానే చేసి ముందే నన్ను గురించి ఇలా అన్నారు, మేము మీ నుంచి అసలు ఆశించడం లేదన్న స్థాయిలో అది రాసేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చదవడంతో పాటు కోర్టులో కూడా కేసు వేశారు ప్రతిపక్ష హోదా కోసం. ఇవన్నీ కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా అక్కడ కూడా ఆరోపణలు చేశారు. బయట అనేక రకాల సంకేతాలు పంపుతున్నారు. ఇది ముఖ్యమైనది. అంటే మేము ఈ చర్చ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే, కోర్టు ఆ కేసు ఇంకా తీసుకోలేదు, దానికి విచారణ అర్హత ఉందో లేదో ఇంకా తేలాల్సి ఉంది. కానీ బయట వైసీపీ వాళ్ళు రకరకాల సంకేతాలు పంపుతున్నారు, కొంత దుష్ప్రచారం తరహాలో ఉంది కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది అని ఆయన సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఏంటి అంటే, నేను ఇందాక అన్నట్టుగా సీటు ముందు వరుసలో వేసాం అనడంతో పాటు మేమైతే గౌరవంగానే ఉన్నాము, ప్రమాణ స్వీకారం చేయడంలో కూడా తనకు సరిగ్గా చూడలేదు, ముఖ్యమంత్రి అవగానే చేయించాల్సిందే అని ఆయన అంటున్నారు. కానీ మంత్రుల తర్వాత మేము మాజీ ముఖ్యమంత్రిగా ఆయనతో చేయించాం, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా కాదు, మీరు గుర్తించండి, మాజీ ముఖ్యమంత్రిగా మంత్రులు అవగానే ఆయనతో చేయించాము. 1995లో కానీ ఇంకా కొన్ని సందర్భాల్లో ఇలాగే జరిగింది, అది పద్ధతి మేము పాటించాము అంటే పద్ధతి పాటించాము అనే ఒక సంకేతం ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. ఇంకా మూడోది, హోదా విషయానికి వస్తే 10% లేకుండా హోదా రాదు. రెండవది, స్పీకర్ యొక్క నిర్ణయం అంతిమము. ఈ రెండు విషయాలు స్పష్టంగా ఉన్నాయి. 10% సీట్లు అక్కడ లేవు. లేనప్పుడు దేవుడు వరం మిగిపోతే పూజ్య అన్నట్టుగా, దేవుడు అంటే ప్రజలే దేవుళ్ళు కదా, ప్రజలు హోదా మీకు సంఖ్య ఇవ్వలేదు, అటువంటిప్పుడు మేము ఏం చేస్తాము, దేవుడిని చేసిన దానికి పూజ అన్నట్టుగా నన్ను అంటున్నారు అని ఒక విధంగా కొంచెం సెటైర్ కూడా వేశారని మనం అనుకోవచ్చు. ఇంకా మూడవది 121C, ఇది లోక్సభకు సంబంధించింది. నేను ఇందాక కూడా, ఎందుకంటే దీని మీద రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి కాబట్టి ఆయన వాటిని కూడా కొంచెం క్లియర్ చేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత లోకేష్, గతంలో స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ప్రస్తుత జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఆ విషయాల మీద ఇచ్చారు. ఆ విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడికి హోదాకు సంబంధించి స్పష్టత లోక్సభలో ఉంది. లోక్సభలో అసలు ప్రతిపక్ష నాయకుడి సమస్య ఎప్పుడు వచ్చింది అంటే 1969లో వచ్చింది, అంతవరకు ఎప్పుడు రాలేదు. 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయినప్పుడు, సిండికేట్ అయినప్పుడు ఇందిరాగాంధీని వ్యతిరేకించిన సిండికేట్, అది సంస్థా కాంగ్రెస్ అన్నారు దాన్ని. ఆ పార్టీకి చెందిన ఆయన మధ్యప్రదేశ్ ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు మొదటిసారి. 1969 వరకు ఈ సమస్య రాలేదు. ఎందుకంటే కాంగ్రెసేతర పార్టీలు ఎవరికి కూడా
ప్రతిపక్ష హోదా అసలు హోదా అనే మాట ఎందుకు వచ్చింది? మరి 10% లేదు కాబట్టే కదా. నేను మీకు గతంలో కూడా చెప్పాను, పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంట్లో మొదటి ప్రతిపక్ష గ్రూపుకు నాయకుడు, రాజ్యసభలో ఉన్నాడు, ఆయన చైర్మన్గా ఉన్నారు. అప్పుడు ఒకటే తెలుగు, అంటే అప్పుడు హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం. ఆ విధంగా చూస్తే తెలుగు వాళ్ళు దాదాపు ఒక 50 మంది దాకా అక్కడెక్కడ కలిసి ఉన్నారు. వీళ్ళకి సుందరయ్య గారు నాయకుడుగా ఉన్నాడు. కానీ అధికార హోదా లేదు, గౌరవం ఉంది. అప్పటి రాజకీయాలు, జవహర్లాల్ నెహ్రూ స్వయంగా సుందరయ్యతో మాట్లాడేవాళ్ళు. అది వేరే. మళ్ళీ 69లో కాంగ్రెస్ చీలిపోయినప్పుడు వచ్చింది. 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయి జనతా ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్కు 150 స్థానాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వైబీ చౌహాన్ ఎన్నికయ్యారు. ఇది నేపథ్యం. ఆ సమయంలోనే ఒకటి క్లియర్ చేశారు. ఆ తర్వాత కూడా ఇది చేయాల్సి వచ్చింది. 121C 10% ఉండాలి. 10% ఎందుకు అంటే, సభ జరగాలంటేనే కోరం 10%. 100 మంది సభ్యులు ఉన్నారనుకుంటే 10 మంది అన్నా ఉంటేనే సభ జరుగుతుంది. అది కనీస కోరం. కాబట్టి ప్రతిపక్షంగా ఒక పార్టీగా దాన్ని ప్రత్యేకంగా గుర్తించాలంటే కనీస కోరం వాళ్ళకు ఉండాలి అన్న ఒక లెక్క ప్రకారం ఈ 121C పెట్టారు. రెండవది, అయ్యన్న పాత్రుడు చెప్పినట్టుగా 128 సెక్షన్ ప్రకారం సభాపతి అంతిమం, హీస్ ఫైనల్ అథారిటీ. ఇది ఇస్తున్నాము, ఒకవేళ 100 మంది సభ్యులు ఉన్నా ఇస్తున్నామని చెప్పాల్సింది స్పీకరే. అది ఈరోజు ఇస్తారా రేపు ఇస్తారా అది వేరే విషయం. ఇక్కడ ఒక్కటే ఏమంటే అది కండిషన్, అంటే లేకపోతే ఇవ్వకూడదని లేదు, ఉండాలి అని ఉంది. ఇప్పుడు అంత అంత సద్భావన ఉంటే ఈ సమస్య రాదు కదా. అందువల్ల ఇప్పుడు వైసీపీ కూడా సమాధానం ఇచ్చాడు ఆయన. ఏదో ఇవ్వగలిగే అది హోదా ఇవ్వగలిగిన పరిస్థితి ఉండి ఇవ్వట్లేదు అనేది కరెక్ట్ కాదు. రెండవది, మీరు ఈ విధంగా దాడి చేయడం సరికాదు అని 2 విధాలు కూడా స్పష్టంగా చెప్పారు. మేము ఇంకా దీన్ని దాటైపోవట్లేదు. ఆ ముందు సీట్ ఇవ్వటం కూడా ఒక సంకేతమే, మేము మర్యాదగానే చూస్తున్నాము మీరు వస్తే అని. ఇక మూడవది, రాకుండా నాకు ఎంత సమయం ఇస్తారు? ఈరోజు కూడా జగన్ మీడియాలో మాట్లాడారు, అది కూడా మనం మళ్ళీ చూడొచ్చు. కానీ అసలు ఇంతవరకు అండి, నేను చాలాసార్లు చాలామంది ప్రతిపక్ష నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళకి దగ్గరగా తిరిగా కదా, అనేక సార్లు చర్చ కూడా వాళ్ళు ఒక్కోసారి సంప్రదించేవాళ్ళు కూడా, సభలో చేస్తారు ఏం మాట్లాడాలి, మంచి పాయింట్స్ ఇవి వస్తాయి ఇట్లా అని. ఎప్పుడు మాకు ఎంత సమయం ఇస్తారని వాళ్ళు సభ బయట ఎప్పుడు చర్చించారండి. దాని మీద డిమాండ్లు పెట్టడం అది ఎప్పుడూ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆ వైఖరి తీసుకున్నారు, దీన్ని ఒక సమస్యగా చేస్తున్నారు. కానీ దాని మీద మాట్లాడిన లోకేష్, ఒక విధంగా అధికార పార్టీ అధినేతగా చంద్రబాబు బదులు లోకేష్ మాట్లాడాడు అనుకోవాలి. నిన్న ఎమ్మెల్సీల విజయోత్సవంలో కూడా ఆయనే ప్రధానంగా మాట్లాడారు. ఆయన చెప్పేశారు, ఇంకా నేను చిన్నప్పటి చూస్తున్నాను, ఈ పద్ధతి ఎక్కడ లేదు, మీరు కావాలని ఉల్లంఘించి చేస్తున్నారు, ఈ దుష్ప్రచారం కూడా జరుగుతుంది కాబట్టి దీని మీద సభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాదెండ్ల మనోహర్ని కూడా ఆయన రెఫర్ చేశాడు, మనోహర్ కూడా చెప్పాడు. కానీ ఇందులో కనపడకుండా ఉన్నది ఏంటంటే, మీరు ఇలాగే ఉంటే మేము తదుపరి చర్యల గురించి ఆలోచించాల్సి వస్తుంది అన్న ఒక పరోక్ష హెచ్చరిక, ఒక వార్నింగ్ కూడా స్పీకర్ ఇచ్చాడని మనం భావించాలి. తదుపరి చర్య ఏముంటుంది? కొంతకాలం సస్పెండ్ చేయడం, కాదంటే అసలు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని సభ మొత్తం తీర్మానించడం. సో వీళ్ళు ఏమన్నారంటే, లోకేష్ తర్వాత ఫరూక్ కూడా, గతంలో ఆయన ఉపసభాపతి మనోహర్, వీళ్ళు సభలో చర్చించి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఇప్పుడు బాల్ ఈజ్ ఓపెన్, మీకు రాదు హోదా, మేము ఇవ్వం. రెండవది, మీరు చేసిన దుష్ప్రచారం బయట కూడా చేస్తున్నారు, ఇది సరికాదు. మూడవది, మీరు ఇలాగే చేస్తే మేము ఇంకోసారి, ఇప్పటికైతే క్షమిస్తున్నాం, ఇది టెంపరీ క్షమాపణే, మీరు ఇలాగే కొనసాగిస్తే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగవది, కోర్టు విషయంలో ఓపెన్, కోర్టు ఇంకా చేపట్టలేదు కాబట్టి కోర్టు అర్హత ఉంది అని భావించి తీసుకుంటే అప్పుడు మేము అక్కడ మా వాదనలు వినిపిస్తాము. కాబట్టి ఈ శాసనసభ ఏర్పడినప్పటి నుంచి జగన్ హోదా గురించి, జగన్ వెళ్తాడా లేదా, దీనికి ఒక ఫుల్ స్టాప్ వాళ్ళు ఇప్పుడు అధికారికంగా సమగ్రంగా సూటిగా హెచ్చరిక పద్ధతిలో ఒక సమాధానం ఇచ్చేశారు. అగౌరవపరిచే భాష ఎవరు వాడలేదు, అది కూడా మనం గుర్తించవచ్చు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు గారు అనే 1-2 సార్లు అందరూ అనడం కూడా మనం వింటాం, స్పీకర్ కానీ లేకపోతే లోకేష్ కానీ వీళ్ళంతా. అందుకని వైసీపీ కూడా ఆలోచించుకోవాలి, జగన్ కూడా ఆలోచించుకోవాలి. సభలో వచ్చిన ఈ మాటలు, ప్రతిపాదనలు